హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అనులియన్ ఆర్య వ్లాగ్స్. సో మీకు ఆల్రెడీ చెప్పాను కదా బిగ్ బాస్ రివ్యూస్ చెప్తాను అని చెప్పేసి. సో ఇప్పుడు మీకు సాటర్డే జరిగిన ఎపిసోడ్ గురించి అప్డేట్స్ అయితే ఇస్తాను. నౌ ఐఎమ్ స్టార్టింగ్ మై బిగ్ బాస్ రివ్యూస్. సాటర్డే షూటింగ్ అయితే కంప్లీట్ అయిపోయింది. సాటర్డే ఎపిసోడ్లో ఏం జరుగుతుంది ఏంటి అని మీకు కొన్ని అప్డేట్స్ అయితే ఇస్తాను. సో నాగార్జున గారు అయితే సాటర్డే రోజు సుమన్ శెట్టి గారిని అలాగే గౌరవ్ని చాలా అంటే చాలా అప్రిషియేట్ చేశారు. ఎందుకంటే వీళ్ళిద్దరూ ఈ వీక్ కెప్టెన్స్ అయ్యారు కాబట్టి. గౌరవ్కి లాంగ్వేజ్ ప్రాబ్లం ఉన్నా కూడా సరే అందరితో కలిసిమెలిసి ఉండి తన గేమ్స్ చాలా బాగా ఆడుతున్నారు అని చెప్పి అప్రిషియేట్ చేశారు. సుమన్ గారు కూడా గేమ్స్ చాలా బాగా ఆడుతున్నారు. ఇంతకుముందు ఉన్న వీక్స్ కంటే ఇప్పుడు ఇంకా చాలా బెటర్ అయ్యారు గేమ్స్లో. అందుకోసం అని చెప్పేసి వీళ్ళిద్దరిని అప్రిషియేట్ చేశారు. సుమన్ గారికి ఈ వీక్ లక్ కూడా బాగా కలిసి వస్తుందని చెప్పాలి. సో నెక్స్ట్ పాయింట్ వచ్చేసి ఆయిషా గురించి. ఆయిషా కూడా గేమ్స్ చాలా బాగా ఆడుతుంది. తనకు మొన్న జరిగిన కెఫెన్ బాక్స్ గేమ్లో కూడా తను కూడా పార్టిసిపేట్ చేసింది. సో నెక్స్ట్ పాయింట్ వచ్చేసి మాధురి గారు అండ్ రమ్య గారు వీళ్ళిద్దరు కళ్యాణ్ గురించి మాట్లాడుకున్న వీడియో ఏదైతే ఉందో కళ్యాణ్ కన్ఫెషన్ రూమ్కి పిలిచి ఈ వీడియో చూపించడం జరిగింది. వీళ్ళు ఇలా నీ గురించి మాట్లాడుతున్నారు, సో బయటికి నీ క్యారెక్టర్ వేరే విధంగా పోర్ట్రే అవుతుంది అని చెప్పడం అయితే జరిగింది. నాగార్జున గారు కళ్యాణ్ని కన్ఫెషన్ రూమ్లోకి పిలిచి ఈ వీడియో చూపించిన తర్వాత కళ్యాణ్కి చిన్న హింట్ అయితే ఇచ్చారు. సో ఈ వీడియో చూసావు కదా, ఇక ముందు బిగ్ బాస్ హౌస్లో నువ్వు ఎలా ఉండాలి ఏంటి అనేది నువ్వే ఆలోచించుకొని ఒక చిన్న హింట్ అయితే ఇచ్చారు. సో రమ్య గారు కూడా ఒక నేషనల్ ప్లాట్ఫామ్ మీద కళ్యాణ్ క్యారెక్టర్ గురించి ఇలా మాట్లాడాల్సిన అవసరం అయితే లేదు. మాట్లాడిన విధానం నాకు కూడా కరెక్ట్గా అనిపించలేదు. సో రమ్య గారి మీద అండ్ అలాగే మాధురి గారి మీద నాగార్జున గారు చాలా ఫైర్ అయ్యారు. ఇదే విషయం మీద కూడా నాగార్జున గారు ఆడియన్స్ పోల్ తీసుకోవడం జరిగింది. ఆడియన్స్ అందరూ కూడా 50-50% చెప్పారు. అంటే 50% అవునని 50% కాదని చెప్పారు. కళ్యాణ్కి చెప్పడం అయిపోయాక ఇదే వీడియోని తనుజను కూడా కన్ఫెషన్ రూమ్లోకి పిలిచి చూపించడం జరిగింది. సో తనుజ చూస్తున్నావు కదా ఈ వీడియోని, బయటికి ఎలా పోర్ట్రే అవుతుంది ఏంటి అని చెప్పేసి నాగార్జున గారు అడగడం జరిగింది. తనుజనే ఎక్కువ లీనియన్స్ ఇస్తుంది కళ్యాణ్కి అని మాధురి గారు అలాగే రమ్య గారు మాట్లాడుకోవడం అయితే జరిగింది. తను అసలు కళ్యాణ్కి లీనియన్స్ ఇస్తుందా లేదా అన్న విషయం పక్కన పెడితే ఒక అమ్మాయి గురించి ఒక ప్లాట్ఫామ్ మీద ఇలా మాట్లాడడం అయితే కరెక్ట్ కాదని నా ఫీలింగ్. పర్సనల్గా నేనైతే ఇలాగే ఫీల్ అవుతున్నాను. మీలో ఎంతమంది ఇలా ఫీల్ అవుతున్నారో లేదో నాకైతే కామెంట్ చేయండి. ఈ వీడియో సోషల్ మీడియాలో ఉన్న విధానం చూస్తే అసలు ఇక్కడున్న తనుజ గురించి కానీ ఇంకా కళ్యాణ్ గురించి కానీ మాట్లాడాల్సిన అవసరం అయితే లేదు. అసలు వేరే వాళ్ళ క్యారెక్టర్ గురించి జడ్జ్ చేయడానికి ఎవరండి, అసలు మీకు చెప్పాల్సినంత అవసరం ఏముంది? రమ్య గారు బయట ఉన్నప్పుడు చాలా ఎపిసోడ్స్ చూశారు. సో బిగ్ బాస్ హౌస్లోకి వచ్చేటప్పుడు ఎవరినో ఒకరిని టార్గెట్గా పెట్టుకొని రావాలి కదా అని చెప్పేసి వీళ్ళిద్దరిని టార్గెట్ చేసిందేమో అని నా డౌట్. ఇంట్లోకి వచ్చాక నామినేషన్స్ పాయింట్లో కూడా ఇవే చెప్పడం జరిగింది, కళ్యాణ్ గురించి అండ్ అలాగే తనుజ గురించి. నామినేషన్స్ జరుగుతున్నప్పుడు నామినేషన్ పాయింట్స్లలో ఇవి చెప్పింది, అంతవరకు ఓకే. కానీ నెక్స్ట్ డే కూడా దీన్ని కంటిన్యూ చేయాల్సినంత అవసరం అయితే లేదు కదా. మాధురి గారు అలాగే రమ్య గారు పక్కన కూర్చొని మాట్లాడుకున్నప్పుడు కళ్యాణ్ గురించి ఇలా అనడం కూడా కరెక్ట్ కాదు. సో అందుకని చెప్పేసి ఈ వీడియో కళ్యాణ్కి అలాగే తనుజకి చూపించి మాధురి గారి మీద అలాగే రమ్య గారి మీద చాలా అంటే చాలా ఫైర్ అయిపోయారు. సో నెక్స్ట్ పాయింట్ వచ్చేసి మాధురి గారి గురించి. మాధురి గారికి పవర్ ఏదైతే ఉందో అదైతే రిమూవ్ చేయడం జరిగింది సాటర్డే రోజు జరిగిన ఎపిసోడ్లో. ఎందుకంటే తను అనవసరంగా బిగ్ బాస్ హౌస్లో అందరితోని ఆర్గ్యుమెంట్స్ చేయడం కానీ తను ఉన్న ప్రవర్తన కానీ ఎవరికి నచ్చడం లేదు. ఆడియన్స్కి అలాగే హౌస్ మేట్స్కి కూడా ఎవరికి నచ్చడం లేదు. ప్రతిదానికి ఏదో గొడవ చేయాలి కదా, కెమెరా కనిపించాలి కదా, ఆర్గ్యుమెంట్స్ పెట్టుకుంటేనే కెమెరా కనిపిస్తాము, జనాలకు కనిపిస్తాము అని తన ఫీలింగ్ ఏమో. అందుకే ప్రతి చిన్న విషయానికి చాలా పెద్దగా అరుస్తూ గొడవ పడుతూ చాలా అంటే చాలా చిరాకు అనిపిస్తుంది తనని చూస్తూ. ఏదో గట్టిగా వాయిస్ రేస్ చేసి మాట్లాడినంత మాత్రాన నా తప్పైతే ఉండదని అనుకుంటుందేమో. అందుకోసం అని చెప్పేసి ఇలా అరుస్తుంది, ఇలా కెమెరా కనిపించాలి కదా, ఏదో కంటెంట్ ఇవ్వాలి కదా అన్న ఉద్దేశంలోనే తిను బిగ్ బాస్ హౌస్లోకి వచ్చిందేమో నా ఫీలింగ్. అందుకే నాగార్జున గారు ఆడియన్స్ కూడా ఎవరు ఊరుకోరు కదా తిని ఇలా మాట్లాడుతుంటే. సో సాటర్డే రోజు మాత్రం గట్టిగా క్లాస్ ఇచ్చారు మాధురి గారికి. మాధురి గారు బిగ్ బాస్ హౌస్లో ఉంటున్న విధానం అసలు కరెక్టా కాదని ఆడియన్స్ పోల్ కూడా తీసుకున్నారు నాగార్జున గారు. సో ఆడియన్స్ అందరూ కూడా మాధురి గారితే తప్పు అని డిసైడ్ చేసేసారు. అందుకోసం అని చెప్పేసి తినకున్న పవర్ అయితే రిమూవ్ చేసేసారు. ఆ పవర్ ఏంటి అంటే నామినేషన్స్ నుంచి సేవ్ అవ్వడం. ఇప్పుడు ఆ పవర్ తీసేశారు కాబట్టి ఇప్పుడు వచ్చే ఎపిసోడ్స్లలో మాధురి గారికి గట్టిగానే నామినేషన్స్ పడతాయి. ఎందుకంటే ఆడియన్స్తో పాటు హౌస్ మేట్స్ కూడా చాలా స్ట్రగుల్ అవుతున్నారు. తిన వాయిస్ వినడం కానీ, ప్రతి చిన్నదానికి ఆర్గ్యుమెంట్ చేయడం కానీ, తినున్న బిహేవియర్ అసలు కరెక్టా కాదా, అసలు హౌస్కి ఈమె కరెక్టా కాదా అని ఒక పెద్ద క్వశ్చన్ మార్క్ అయితే అందరికీ ఉంది. మాధురి గారు బిగ్ బాస్ హౌస్లోకి ఎంటర్ అయ్యే ముందు ఒక రకమైన యాటిట్యూడ్తో వచ్చారు. అసలు ఎందుకంటే ఈవిడ పేరు అందరికీ తెలియాలని ఏమైనా రూల్ ఉందా? శ్రీజకు ఒక పేరు తెలియనందుకు తనని ఎన్ని రకాలుగా ఎన్ని మాటలు అనేసిందండి. ఆ బిహేవియర్ చాలా మందికి అసలు అన్నెసెసరీ అనిపించింది. ఆ విషయంలో అలా మాట్లాడుతున్నప్పుడు మాధురి గారు బిగ్ బాస్ హౌస్లోకి వచ్చిన ఫస్ట్ డే నుంచి ఇప్పటి వరకు కూడా తన బిహేవియర్లో ఎలాంటి చేంజ్ అయితే లేదు. తను రీతితో గొడవపడిన విధానం కానీ, తను ఇంకా కళ్యాణ్తో గొడవపడిన విధానం కానీ అందరికీ చాలా అంటే చాలా ఇరిటేటింగ్గా అనిపించింది. సో ఇప్పుడు నామినేషన్ నుంచి సేవ్ అయ్యే ఆప్షన్ లేదు కాబట్టి
ఇంట్లో వాళ్ళు కూడా అంటే బిగ్ బాస్ హౌస్ మేట్స్ కూడా మాధురి గారిని అందరూ నామినేట్ చేస్తారో లేదో చూడాలి. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని చూస్తూనే ఉండండి. అండ్ సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి అండ్ మా ఛానల్ని చూస్తూనే ఉండండి.